సిద్ధార్థ జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనపై కళ్ళు బైర్లు కమ్మే వాస్తవాలు బయటకు వస్తున్నాయి. బాధితురాలు నరకయాతన అనుభవించి చనిపోయినట్టు పోస్టుమార్టం నివేదిక స్పష్టం చేసింది. ప్రాణాలు పోయే ముందు ఆమెను ఎన్ని చిత్రహింసలకు గురి చేశారనేది కూడా బయటపెట్టింది. ఇదే సమయంలో ఆమె గురించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమెను కొందరు కావాలనే టార్గెట్ చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏమాత్రం విరామం లేకుండా వరుసగా షిఫ్ట్లు వేసి ఇబ్బందికి గురి చేసినట్టు తోటి వైద్యులు చెబుతున్నారు. అయితే ఎవరు ఎలా ఇబ్బంది పెట్టినా ఆమె మాత్రం వైద్య వృత్తిని చాలా గౌరవించేది. అంతేకాదు హాస్పిటల్ని తన రెండో ఇల్లుగా చూసుకుంది. పేషెంట్ మేనేజ్మెంట్లో ఆమె చాలా చురుగ్గా ఉండేదని, కోవిడ్ సమయంలో ఎంబీబీఎస్ చదువుతున్న సమయంలో ఎంతో మంది శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడ్డారని గమనించింది. అందుకే రెస్పిరేటరీ మెడిసిన్లో స్పెషలైజేషన్ చేసింది. ఆగస్టు 9న దారుణ ఘటన జరగక ముందు ఆమె దాదాపు 36 గంటల పాటు పనిచేసిందని తెలుస్తుంది. అన్ని గంటలు విరామం లేకుండా పనిచేయడం వల్ల అలసటగా అనిపించి సెమినార్ హాల్లో కాసేపు విశ్రాంతి తీసుకుంది. ఆ సమయంలోనే ఘోరం జరిగిపోయింది. తెల్లవారి అక్కడ ట్రైనీ డాక్టర్లు ఆమె మృతదేహాన్ని చూశారు. ఆమె డెడ్ బాడీ పక్కనే ల్యాప్టాప్, మొబైల్స్ పడి ఉన్నాయి. ఇక తన కూతురికి భక్తి ఎక్కువని బాధితురాలి తల్లి చెప్పింది. అంతేకాదు దుర్గామాత పూజను చాలా శ్రద్ధగా చేసేదని గుర్తు చేసుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. 2 ఏళ్లుగా ఇంట్లో దుర్గా పూజ గొప్పగా చేసుకున్నామని, ఇప్పుడు 3వసారి కూడా అదే విధంగా చేయాలని చాలాసార్లు అనుకుందని, కానీ ఇంతలోనే ఇదంతా జరిగిపోయిందని చెప్పారు. తాను బతికి ఉంటే ఈ పూజా సమయానికి పీజీ పూర్తయి ఉండేదని, ఈ ఏడాది తనకెంతో ప్రత్యేకమని బాధితురాలి తల్లి పేర్కొంది. ట్రైనీ డాక్టర్స్ ఇంట్లో వాళ్ళందరికీ రోల్ మోడల్గా ఉండేదని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అంతేకాదు హాస్పిటల్ నాకు రెండో ఇల్లు అని కూడా చెప్పేది అని ఆమె కుటుంబ సభ్యులు పేర్కొనడం పని పట్ల ఆమెకున్న నిబద్ధత ఏంటో తెలియజేస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.